హలో అండి అందరికీ ఈరోజు గోధుమ రవ్వతో స్వీట్స్ అవి కూడా మనం ఎలా చేస్తాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఇలా దోరగా వేయించుకుంటున్నాను. ఫస్ట్ అయితే జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిపోగానే తీసేసి అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు రవ్వని కూడా నేను వేయించుకుంటున్నాను. మీ ఇష్టం, వేయించుకుంటే వేయించుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఆప్షనల్. బట్ నేనైతే ఇలా వేయించుకుంటున్నా. వేయించుకోకుండా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇది దూరగా కొంచెం మనకి ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఇలా వేయించుకుంటూ కదిపించుకుంటూ ఉండండి, అడుగంటకుండా. మొత్తం దూరగా వేయించుకున్న తర్వాతనే తీసేయాలి. కొంతమంది నెయ్యి అవైలబుల్ లేకపోతే ఆయిల్లోనైనా వేయించుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇంకా మనం దేవుళ్ళ గుళ్ళో మనం ప్రసాదంగా పంచడానికి, మనం అందరికీ పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక కప్పు రవ్వకి నేను 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నారో అదే దాంతో 4 గ్లాసులు అయితే గ్లాసులు, కప్పులు అయితే కప్పులతో వాటర్ అయితే యాడ్ చేసేసేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత అవి బాగా తెరల కాగాలి. అంటే వాటర్ పొంగుతున్నప్పుడే మనము రవ్వని యాడ్ చేయాలి. సో అప్పటి వరకు ఇలా పెట్టుకుంటున్నాం. వాటర్ అయితే తెరడానికి రెడీ అయిపోతున్నాయి. ఇవి బాగా హీట్ అయిన తర్వాతే వేయాలండి. వాటర్ కాగకుండా అలా వేయకూడదు. సో వాటర్ అంతా కూడా ఇట్లా తెల్లుతున్నట్టు వచ్చేసింది కాబట్టి నేను రవ్వను కూడా ఇందులో ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తానికి ఇలా కదిపేసి అలా పెట్టుకోండి. కొద్దిసేపు అలా మీడియంలోనే ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇలా పెట్టిన తర్వాత నేను మూత పెట్టేసాను. కొద్దిసేపు మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, అలానే వదిలేయకుండా. చాలా తొందరగా అయిపోతుంది మనకి. దేవుళ్ళ గుళ్ళో నేను ప్రసాదం ఎప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెడతాను కదా, ఇది నాకు బాగా కరెక్ట్ అని అనిపించింది. మనం అలా పెట్టడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇంకా మన స్వీట్ తినేవాళ్ళు ఇది బెల్లంతో చేసేదే కాబట్టి అంత అదే ఓవర్గా తింటే ఎట్లా అనే ఫీల్ కూడా ఏం అవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. చూసారు కదా, మొత్తం రవ్వ అయితే ఉడికిపోయి ఇలా దగ్గరగా అయిపోయింది. ఇలా దగ్గరగా అయిపోయినప్పుడు మాత్రమే, చాలా దగ్గరగా మొత్తానికి ఉడికిపోయింది కదా, ఇట్లా ఉడికినప్పుడు మాత్రమే మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ కంటెంట్ ఉన్నప్పుడైతే అసలు యాడ్ చేసుకోవద్దు, బెల్లం కరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది కూడా కొలత ఉంటుంది. ఒక కప్పుకి కప్పున్నర కప్పు, ఇంకో కప్పుకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. స్వీట్గా ఉన్నా ఏం కాదు, చాలా బాగుంటుంది. ఏంటంటే బెల్లం మనకి ఏమంత ఓవర్గా తిన్నా కూడా ఏం కాదు, ఇంకా హెల్త్కి మంచిదే, బోన్కి స్ట్రాంగ్ అవ్వడానికి కూడా బెల్లం బాగుంటుంది కాబట్టి. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పింది అయితే. ఒక కప్పు కంప్లీట్గా వేసుకోండి, ఇంకో కప్పుకి హాఫ్కి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత కూడా ఇలా కంప్లీట్గా, అంటే మనకి ప్యాన్ నుంచి ఇదైపోయినట్టుగా ఉడకాలన్నమాట, అంతవరకు దించొద్దు. కంప్లీట్గా బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇలాచీని కొంచెం యాడ్ చేసుకున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. సో ఇలాచీని కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తాన్ని కలిపేస్తున్నా. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకి. ఎలా అంటే క్విక్గా, చాలా త్వరగా అయిపోతుంది, హెల్దీ అయిన రెసిపీ. మనం ఎవరికన్నా అంటే ఈవెన్ మనకి ఎక్కువ ప్రసాదాలుగా కాకుండా ఈవెన్ ఫుడ్ భోజనాలు పెట్టే దగ్గర కూడా ఈ స్వీట్ని వేస్తూ ఉంటారు కదా. సో ఇలా అయితే దగ్గర అయిపోగానే నేను ముందుగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేయకపోతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా వేరే పద్ధతులు ఏమైనా ఉంటే కూడా డెఫినెట్గా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వంటల వీడియోలు మీ దగ్గరికి రావడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇదంతా కూడా అంతా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసిన తర్వాత కూడా ఇలా సింపుల్గా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని మనం సింపుల్గా ఒక స్పూన్తో తినేయచ్చు అనమాట. ఇంకా ఆరితే ఇంకా కొంచెం దగ్గరగా అయిపోతుంది. ఇలా లైట్
అంటే లిక్విడ్ లాగా మరీ అంత ఓవర్ కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మా విలేజ్ స్టైల్ వంటల గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.